Generally, we expect the consciousness. సాధారణంగా మీలో చైతన్యావస్థ మారే కొలది మీరు ఆ తేడాను గమనించాలని అనుకుంటారు. It's like a fish. నీటిలోని చేప ఎలాగైతే నీటి నుంచి బయటపడేసేంత వరకు అది నీటిలో ఉన్న విషయం గ్రహించలేదో, అలాగే ధ్యాన చింతనలో ఉన్న మనసు ధ్యానంలో నిమగ్నమై ఉన్నంతసేపు ఆ చైతన్య స్థాయిలో ఉన్న భావోద్వేగాల, మనోభావాల ప్రకంపనలను గుర్తించగలదు. మీ చైతన్య స్థాయి ఉన్నతంగా కానీ అధోముఖంగా కానీ పయనిస్తే మీరు ఆ తేడాను తాత్కాలికంగా పసిగట్టగలరు. అది పైన కావచ్చు లేదా క్రింద కావచ్చు. ఏదో ఒక స్థితిలో మీ చైతన్యం నిలుస్తుంది. మీ చైతన్య స్థితి పైకి ఎగసే కొలది మీకు అందరికీ అది సహజంగా అనిపిస్తుంది. పెద్ద తేడా గమనించలేరు. You will only be able to compare, if at all, that now my consciousness is lighter and I'm feeling a lot better and lot at peace. మహా అయితే మీలో మునుపటి కంటే తేలికదనం, శాంతి, మెరుగ్గా ఉన్నాననే అనుభూతి కలుగుతుంది. కానీ ముఖ్యంగా మీలో ఎప్పుడూ ప్రశాంతత, నిశ్చలత, వినయం, సరళత అనుభవాలు కొనసాగుతూ ఉంటాయి. ఇవే కాక అతిగా ఆలోచించటం, అన్నిటి గురించిన ఆరాటం తొలగిపోతాయి. అన్ని రకాలైన ఆరాటాలు ఖచ్చితంగా సమసిపోతాయి. మీలో చైతన్యం స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఎలాంటి విపరీతమైన ఆశలు ఉండవు. ఏ విధమైన లేమితనం మీకు అనిపించదు. మనలో చైతన్యం పవిత్రంగా, స్వచ్ఛమైనదిగా ఉంటే భౌతికమైన విషయాల్లో కూడా ఇది లేదు, అది లేదు అనే అశాంతి ఉండదు. ఈ గుణాలన్నీ ఉన్నత చైతన్య పరిణామ క్రమానికి నిదర్శనాలు. Ever improving consciousness, continuously evolving all the time. చైతన్య పరిణామ క్రమంలో ముందడుగు వేసిన తరువాత వెనకడుగు వేయటం కుదరదు. ఈ చైతన్య పరిణామం అనే యాత్రలో సాధన ద్వారా పైకి ఎదగడం లేదా క్రిందకి జారిపోవడం మాత్రమే జరుగుతుంది. కానీ ఒకే దగ్గర లేదా ఒక స్థితిలోనే ఉండిపోవడం కుదరదు. మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను.